9 న్యూస్ ఘనంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన జెట్టి గురునాథరావు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం దర్బాగూడెం పంచాయతీలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొల్లూరి రాంబాబు అధ్యక్షతన దర్బాగూడెం లక్ష్మీపురం గ్రామంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పోలవరం నియోజకవర్గం పరిశీలకులు జెట్టి గురునాథరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు అమోఘమని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన రూపొందించిన పథకాలు దేశానికే దిక్సూచిలా మారాయని, ముఖ్యంగా రైతులకు ఉచిత విద్యుత్ పథకం, రైతులకు ఏకకాలంలో ₹1,00,000 పంట రుణమాఫీ, 104, 108 అత్యవసర వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా పేదలకు ఉన్నత విద్యను అందించడం, అర్హత కలిగిన ప్రతి వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఇందిర జలప్రభ ద్వారా పేదలకు బోర్లు వేయించడం లాంటి అత్యున్నత పథకాలతో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని పెంచి దేశం మొత్తం గర్వించదగ్గ నాయకుడిగా మన్ననలు పొందడాన్ని కొనియాడారు. ఆయన వ్యూహాత్మకంగా, ప్రతిష్టాత్మకంగా, ప్రణాళికబద్ధంగా చేసిన ప్రతి ఒక్క పథకం విజయవంతమై పేదల పాలిట పెన్నిది వైఎస్ఆర్ అయ్యారని, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపారని జెట్టి గురునాథరావు తెలిపారు. ఇవాళ మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నామని జెట్టి అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జంగారెడ్డిగూడెం మండల ప్రెసిడెంట్ హరిబాబు, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, ముప్పిడి శ్రీను, సర్పంచ్ సున్నా ఉషారాణి, ఎంపీటీసీ కంచర్ల సుధారాణి, ఉప సర్పంచ్ కేతిరెడ్డి రాఘవరెడ్డి, తాటియాకులగూడెం ఎంపీటీసీ సున్నం సురేష్, పంచాయతీ బోర్డు మెంబర్ కుమ్మరపల్లి ప్రకాశం, అంబటి పుల్లారెడ్డి, పి జగన్మోహన్ రెడ్డి, కొప్పుల చౌదరి రెడ్డి, గూడెల్లి రవి, జాల పెద్దిరాజు, పిల్లలగోల శ్రీను, కంచర్ల పాండు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. MG9 టీవీ ఛానల్ ఏలూరు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ డి లోకేష్. సెంట్రల్